వెల్కమ్ టు ఫటాఫట్ సర్వీస్ ప్లాట్ఫామ్. ఈ ట్యుటోరియల్ ద్వారా అప్లయన్స్ రిక్వెస్ట్లను మేనేజ్ చేయడం మరియు మీ ప్రొఫైల్ సెట్టింగ్స్ను అప్డేట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా మెయిన్ మెను కోసం సెట్టింగ్స్ సెక్షన్ను ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు మై వెండర్స్ వంటి ఫీచర్లను చూడవచ్చు మరియు ఏదైనా వెండర్ను సెలెక్ట్ చేయడం ద్వారా వారి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మీరు ఇంతకు ముందు చేసిన పనులను చూడటానికి హిస్టరీ పై లేదా వెండర్కు వచ్చిన ఫీడ్బ్యాక్ చూడటానికి రివ్యూస్ పై క్లిక్ చేయవచ్చు. అలాగే కొత్త సర్వీస్ కోసం రిక్వెస్ట్ క్వోట్ ఆప్షన్ను ఉపయోగించండి. మీరు గతంలో యాడ్ చేసిన అప్లయన్స్ను ఎంచుకోవచ్చు లేదా యాడ్ అప్లయన్స్ ద్వారా కొత్తది కూడా చేర్చుకోవచ్చు. సమస్యకు సంబంధించిన టైటిల్, డిస్క్రిప్షన్ రాసి సర్వీస్ టైప్ను సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ నొక్కండి. సెట్టింగ్స్ మెనూలో మీ ఇంటి సభ్యులను మేనేజ్ చేయడానికి మై హోమ్ మెంబర్స్ పై లేదా ఏదైనా తేదీలో ఉన్న రిమైండర్లను చూడటానికి మై క్యాలెండర్ పై క్లిక్ చేయండి. మీ పర్సనల్ అకౌంట్ కోసం ప్రొఫైల్ సెట్టింగ్స్లోని ప్రొఫైల్ డీటెయిల్స్కు వెళ్లి మీ పేరు వంటి వివరాలను మార్చుకుని తప్పకుండా సేవ్ క్లిక్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్ సెక్షన్లో మీరు సేవ్ చేసిన అడ్రస్లను చూడవచ్చు. అడ్రస్ పక్కన ఉన్న 3 డాట్స్ పై క్లిక్ చేయడం ద్వారా దానిని ఎడిట్ చేయవచ్చు లేదా షేర్ ఆప్షన్ ద్వారా ఇతరులకు పంపవచ్చు. కొత్త అడ్రస్ యాడ్ చేయడానికి ప్లస్ బటన్ నొక్కి వివరాలను ఎంటర్ చేయండి. మ్యాప్లో లొకేషన్ను కన్ఫర్మ్ చేసి ఓనర్ టైప్ను సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఏదైనా అడ్రస్ను తొలగించాలంటే డిలీట్ అడ్రస్ పై క్లిక్ చేయండి. మీ అప్లయన్స్ వివరాల కోసం అప్లయన్స్ డీటెయిల్స్ ఓపెన్ చేసి లిస్ట్లో ఉన్న అప్లయన్స్ను సెలెక్ట్ చేసుకుని 3 డాట్స్ పై నొక్కితే ఎడిట్ లేదా సర్వీస్ హిస్టరీ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. ఇక్కడే మీరు సర్వీస్ రిమైండర్స్ మేనేజ్ చేయవచ్చు లేదా నేరుగా సర్వీస్ బుక్ చేయడానికి రేజ్ సర్వీస్ రిక్వెస్ట్ పై క్లిక్ చేసి వెండర్ను ఎంచుకుని సబ్మిట్ నొక్కండి. అవసరం లేని అప్లయన్స్ను డిలీట్ అప్లయన్స్ ద్వారా తొలగించవచ్చు. నోటిఫికేషన్ సెట్టింగ్స్ కోసం నోటిఫికేషన్ కాన్ఫిగ్ పై క్లిక్ చేసి మీకు కావలసిన నోటిఫికేషన్లను ఆన్ లేదా ఆఫ్ చేసుకుని అప్డేట్ క్లిక్ చేయండి. పాస్వర్డ్ మార్చుకోవడానికి చేంజ్ పాస్వర్డ్కు వెళ్లి ప్రస్తుత పాస్వర్డ్ మరియు కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసి అప్డేట్ నొక్కండి. యాప్ వాడుతున్నప్పుడు ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ సెక్షన్కు వెళ్ళండి. ఒకవేళ ఇంకా సహాయం కావాలంటే సపోర్ట్ పై క్లిక్ చేసి ఫిర్యాదును సబ్మిట్ చేయండి. కంగ్రాచులేషన్స్! మీరు ఇప్పుడు ఫటాఫట్ సర్వీస్ ప్లాట్ఫామ్లో మీ అకౌంట్ను విజయవంతంగా మేనేజ్ చేయడం నేర్చుకున్నారు. ఫటాఫట్ సర్వీస్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు.